నకిలీ 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 ఎక్కడ చూసినా నకిలీ, ఏది చూసినా నకిలీ. అందులో పోలీస్ స్టేషన్ కూడా నకిలీగా ఉండడం చాలా ఆశ్చర్యంగా అనిపిస్తుంది. బీహార్లో నకిలీ పోలీస్ స్టేషన్ ఉదంతం ఇప్పుడు సంచలనం రేపుతోంది. పూర్నియా జిల్లా మోహని గ్రామంలో దాదాపు ఏడాది పాటు పోలీస్ స్టేషన్ నడుపుతున్న ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ఈ నకిలీ స్టేషన్ ప్రధాన సూత్రధారిగా రాహుల్ కుమార్ సాహగా గుర్తించారు పోలీసులు. నిరుద్యోగ యువకులను లక్ష్యంగా చేసుకొని ప్రభుత్వ ఉద్యోగాల పేరుతో లక్షల రూపాయలు వసూలు చేసినట్టుగా పేర్కొన్నారు. కుంభకోణం వెనుక ఉన్న నెట్వర్క్ తో పాటుగా ప్రధాన సూత్రధారిని గుర్తించే ప్రయత్నం చేస్తున్నారు పోలీసులు. గాలంటూ ప్రచారం చేశాడు. కానిస్టేబుళ్లు, చౌకదారుల నియామకాల పేర్లతో స్థానిక యువకుల నుంచి 2500 నుంచి 5000 వరకు వసూలు చేశాడు. వాళ్ళని చేర్చుకున్న తర్వాత వారికి పోలీస్ యూనిఫామ్లు, లాఠీలు, నకిలీ గుర్తింపు కార్డులు ఇచ్చి వాహనాల తనిఖీలు, మద్యం అక్రమ రవాణాపై దాడులు చేసే పనులను అప్పగించాడు. బాధితులు పోలీసులకు చెప్పిన వివరాల ప్రకారం హెల్మెట్ ధరించకపోవడం లేదా డ్రైవింగ్ లైసెన్స్ లేకపోవడం వంటి ఉల్లంఘనలకు వాహనదారుల నుంచి 400 జరిమానా వసూలు చేయాలని రాహుల్ ఆదేశించినట్టు వివరించారు. అందులో 200 పెట్రోలింగ్ బృందానికి కమిషన్ గా ఇవ్వాలని, మిగిలిన మొత్తాన్ని రాహుల్ తన జేబుల్లో వేసుకునేవాడని బాధితులు తెలిపారు. మిగిలిన డబ్బు ప్రభుత్వ ఖజానాకు వెళ్తుందని రాహుల్ చెప్పాడని ఒక బాధితుడు తన ఆవేదన వ్యక్తం చేశాడు. అయితే మధ్య విద్యాలయ బేటౌన్ ప్రాంగణంలో మోహని పంచాయతీలో రాహుల్ సాహ్ ఈ నకిలీ పోలీస్ స్టేషన్ ను ఏర్పాటు చేశాడు. అక్కడి నుంచి మద్యం స్మగ్లర్ల నుంచి అక్రమ వసూళ్లు, పట్టుబడిన వాహనాలను విడుదల చేయడానికి లంచాలు తీసుకునేవాడని విచారణలో తేలింది. సిఎస్జి ఆటోలను పెట్రోలింగ్ కోసం ఉపయోగించినట్లు, యూనిఫామ్ లో ఉన్న వ్యక్తులు వాటిని నడిపినట్లు సాక్ష్యాలు కూడా ఉన్నాయి. అయితే ప్రస్తుతం పోలీసులు ఆ వాహనాలను, ముఠాలోని ఇతర సభ్యులను గుర్తించేందుకు ముమ్మర ప్రయత్నాలైతే చేస్తూ ఉన్నారు. ఇదంతా కూడా అత్యంత ఆశ్చర్యకరంగా ఈ మొత్తం వ్యవహారం నెలల తరబడి స్థానిక అధికారుల కంటపడలేదు. గ్రామ సర్పంచ్ శ్యామ్ సుందర్ ఓరాన్, అతని మేనల్లుడు సినోద్ ఓరాన్లకు ఈ ఆపరేషన్ తో సంబంధం ఉందని ప్రజల నుంచి ఆరోపణలైతే ఉన్నాయి. ఈ ఏడాది గణతంత్ర దినోత్సవ వేడుకల్లో నకిలీ కానిస్టేబుళ్లు, చౌకీదారులను ఘనంగా సత్కరించినట్టు సమాచారం. నకిలీ పోలీస్ స్టేషన్ నిర్వహించిన కార్యక్రమాలకు అనేక మంది ప్రజాప్రతినిధులు హాజరైనట్టు సమాచారం. స్థానిక పరిపాలన అధికారులు ఈ మోసంలో భాగస్వాములుగా ఉన్నట్టు గ్రామస్తులు బహిరంగంగా ఆరోపిస్తూ ఉన్నారు. బేసిక్ గా మనం తినే తిండి దగ్గర నుండి వాడే వస్తువుల వరకు కూడా ప్రతి ఒక్కటి నకిలీగానే ఉంటుంది. కానీ ఏదైనా సమస్య వస్తే మనం పోలీస్ స్టేషన్కే వెళ్తాం. కానీ ఇక్కడ బీహార్లో నకిలీ పోలీస్ స్టేషనే సృష్టించడం నిజంగానే ఇది ఒక సంచలనం రేపుతుంది. అయినా కూడా ఇది ఏడాది కాలంగా పూర్తిగా నడుస్తూ ఉండడం ఇది నిజంగానే ఆశ్చర్యం కలిగించే అంశం. నిజంగా ఒక నకిలీ పోలీస్ స్టేషన్ ఏడాది పాటుగా నడుపుతున్నా కూడా అక్కడ అధికారులు ఏం చేస్తున్నారు? మరి కనీసం గుర్తించే ప్రయత్నం చేయలేదా? అసలు గుర్తించకుండా ఆ కేటుగాళ్ళు ఇంకెంత పగడ్బందీగా ఇదంతా ప్లాన్ చేశారనేది మనం గమనించాల్సిన అంశం. బేసిక్ గా
బీహార్ అంటేనే ఇలాంటివి జరుగుతూనే ఉంటాయి. ఎప్పుడు కూడా నకిలీకి సంబంధించి లేదంటే అక్కడ క్రైమ్ రేట్ కూడా చాలా ఎక్కువగా ఉంటుంది. అలాంటిది క్రైమ్ రేట్ ఎక్కువ ఉన్న చోట పోలీసులను ఆశ్రయించాలనుకుంటారు. కానీ ఇక్కడ మనం చూస్తున్నాం, బీహార్లో నకిలీ పోలీస్ స్టేషన్నే ఏర్పాటు చేసి ఏడాది కాలంగా కూడా వాళ్ళు నడుపుతూ ఉన్నారు. సో పూర్నియా జిల్లా మోహని గ్రామంలో దాదాపు ఏడాది పాటు పోలీస్ స్టేషన్ నడుపుతున్న ఘటన అయితే ఇప్పుడు ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ఏడాది తర్వాత ఈ నకిలీ స్టేషన్ ప్రధాన సూత్రధారిగా అయితే రాహుల్ కుమార్ సాహగా గుర్తించారు పోలీసులు. నిరుద్యోగ యువకులను లక్ష్యంగా చేసుకుని ప్రభుత్వ ఉద్యోగాల పేరుతో లక్షల రూపాయలు వసూలు చేసినట్టుగా కూడా తెలుస్తోంది. ఈ కుంభకోణం వెనుక ఉన్న నెట్వర్క్ తో పాటుగా ప్రధాన సూత్రధారిని గుర్తించే ప్రయత్నంలో కూడా పోలీసులు ఉన్నారు ప్రస్తుతానికి. అయితే రాహుల్ కుమార్ సాహ్ గ్రామీణ్ రక్షదల్ పేరుతో ఉద్యోగాలంటూ కూడా ప్రచారం చేశాడు ముందుగా. తర్వాత కానిస్టేబుళ్లు, చౌకీదార్ల నియామకాల పేర్లతో స్థానిక యువకుల నుంచి 2000 నుంచి 5000 వరకు వసూలు చేశాడని తెలుస్తోంది. చేర్చుకున్న తర్వాత వారికి పోలీస్ యూనిఫామ్లు, లాఠీలు, నకిలీ గుర్తింపు కార్డులు ఇచ్చి వాహనాల తనిఖీలు, అలాగే మత్స్య అక్రమ రవాణాపై కూడా దాడులు చేసే పనులను అప్పగించాడు. అయితే బాధితులు పోలీసులకు చెప్పిన వివరాల ప్రకారం అయితే హెల్మెట్ ధరించకపోవడం లేదా డ్రైవింగ్ లైసెన్స్ లేకపోవడం వంటి ఉల్లంఘనలకు వాహనదారుల నుంచి 400 రూపాయలు జరిమానా అయితే వసూలు చేసేవాళ్లంట. అయితే అందులో 200 పెట్రోలింగ్ బృందానికి కమిషన్ గా ఇచ్చేవాళ్లంట. మిగిలిన మొత్తాన్ని రాహుల్ తన జేబులో వేసుకునేవాడని బాధితులు తెలుపుతున్నారు. మిగిలిన డబ్బంతా కూడా ప్రభుత్వ ఖజానాకు వెళ్తుందని రాహుల్ చెప్పాడని కూడా ఒక బాధితుడు తన ఆవేదనను వ్యక్తం చేసుకోవడం మనకు తెలుస్తుంది. మధ్య విద్యాలయ బేటౌనా ప్రాంగణంలో మోహని పంచాయతీలో రాహుల్ సాహ్ ఈ నకిలీ పోలీస్ స్టేషన్ అయితే ఏర్పాటు చేయడం జరిగింది. అక్కడి నుంచి మద్యం స్మగ్లర్ల నుంచి అక్రమ వసూళ్లు, పట్టుబడిన వాహనాలను విడుదల చేయడానికి లంచాలు తీసుకునేవాడని మనకి విచారణలో తెలుస్తూ ఉంది. సిఎస్జి ఆటోలను కూడా పెట్రోలింగ్ కోసం ఉపయోగించినట్టు, అలాగే యూనిఫామ్ లో ఉన్న వ్యక్తులు వాటిని నడిపినట్టు సాక్ష్యాలు కూడా పోలీసుల దగ్గర ఉన్నాయి. ప్రస్తుతం పోలీసులు ఆ వాహనాలను, ముఠాలోని ఇతర సభ్యులను కూడా గుర్తించేందుకు ముమ్మర ప్రయత్నాలైతే ప్రస్తుతం చేస్తూ ఉన్నారు. నిజంగానే ఇది అత్యంత ఆశ్చర్యకరమైన విషయం. ఇంత ఆశ్చర్యకరంగా ఉన్న ఈ మొత్తం వ్యవహారం నెలలు తరబడి స్థానిక అధికారుల కంటపడలేదు. ఇది నిజంగానే షాకింగ్ విషయం అని చెప్పుకోవాలి. గ్రామ సర్పంచ్ శ్యామ్ సుందర్ ఓరాన్, అతని మేనలుడు సినోద్ ఓరాన్లకు ఈ ఆపరేషన్తో సంబంధం ఉందని కూడా ప్రజల నుంచి కొన్ని ఆరోపణలైతే ఉన్నాయి. అయితే ఈ ఏడాది గణతంత్ర దినోత్సవ వేడుకల్లో నకిలీ కానిస్టేబుళ్లు, అలాగే చౌకీదార్లను ఘనంగా సత్కరించినట్లు కూడా తెలుస్తోంది. నకిలీ పోలీస్ స్టేషన్ నిర్వహించిన కార్యక్రమాలకు అనేక మంది ప్రజా ప్రతినిధులు హాజరైనట్టు కూడా సమాచారం అందుతుంది. అంటే అక్కడ అధికారులకు కూడా తెలుసు అన్నమాట ఇక్కడ ఉంది అనేది. ఇట్లా నకిలీ పోలీస్ స్టేషన్ ఉందనే విషయం కూడా వాళ్ళకి తెలుసని అనుకోవాలా ఈ విషయాన్ని బట్టి. సో ఇది కొంచెం గమనించాల్సిన అంశం. స్థానిక పరిపాలన అధికారులు ఈ మోసంలో భాగస్వాములుగా ఉన్నట్టు కూడా అక్కడ గ్రామస్తులు బహిరంగంగానే ఆరోపిస్తూ ఉన్నారు. సో నకిలీ పోలీస్ స్టేషన్ ని పెట్టారు. అది పెట్టి కూడా ఆల్మోస్ట్ ఒక 1 year గా సజావుగా నడుస్తూ ఉంది. దీన్ని ఎవరు గుర్తించలేదు. అండ్ ఇందులో కొంతమంది అధికారులు కూడా ఉన్నట్టుగా గుర్తిస్తూ ఉన్నారు. సో ఇప్పుడు మనం కొంచెం గమనించుకోవాల్సిన అంశం అయితే ఉంది. నిజంగానే మనం ఏదైనా సమస్య వస్తే పోలీస్ స్టేషన్కి వెళ్తూ ఉంటాం. కానీ నిజంగా పోలీస్ స్టేషనే ఒక నకిలీది కావడం అయితే నిజంగా బాధాకరం. ప్రజలైతే నిజంగానే అప్రమత్తంగా ఉండాలి ఇలాంటి సంఘటనలు చూసి.